ఓకే. ఓకే. సాలిడ్ జామెట్రీలో మనకి ఫస్ట్ సిలబస్ గురించి మనం తెలుసుకోవాలి. మరి ఇందులో ఈ సిలబస్‌లో యూనిట్ 1 ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ 2 మరి ఆల్రెడీ ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది మనము ఎక్స్‌ప్లెయిన్ చేసినాము. అందులో ఈ యొక్క కోఆర్డినేట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఈక్వేషన్స్, కాన్సెప్ట్ ఆఫ్ వెక్టర్ ఆల్జీబ్రా which are useful in proving theorems and solving problems, revision of concepts of learn in earlier class. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ముందు క్లాసులో ఇంట్రొడక్షన్ పార్ట్లో అన్నీ చెప్పేసినాము. అందులో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ యొక్క కాన్సెప్ట్ యూజ్ అయ్యేటట్లుగా ఈ యొక్క యూనిట్ 1లో ఫస్ట్ వన్ ఈజ్ ప్లేన్. ఈ ప్లేన్ యొక్క సిలబస్ ఏమంటే equation of plane in terms of its intercepts on the axis, equation of the plane through the three given non-collinear points, length of the perpendicular form of a given point to given plane, systems of planes, bisectors of angle between 2 points, joint ఈక్వేషన్ ఆఫ్ ఏ పైర్ ఆఫ్ ప్లేన్స్. ఇది మరి వీటిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లేన్లో సిలబస్. మరి ఇందులో 2 5 మార్కులకు ఉంటాయి, 2 10 మార్కులవి. ఆ రెండిట్లో ఒకటి రాయాలి మనం. కాబట్టి మొత్తం మనకి ఈ ప్లేన్ చాప్టర్లో 20 మార్క్స్ ఉంటాయి. 20 మార్క్స్, 2 5 మార్కులవి, ఒకటి 10 మార్క్స్ ఛాయిస్లో ఉంటుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటే రాయాలి. ఈ చాప్టర్లోనే ఇస్తాడు 2, అందులో ఒకటి రాయాలి మనం. కాబట్టి ఈ కాన్సెప్ట్ మనము ఇంతకు ముందు చెప్పినటువంటి ఇంట్రొడక్షన్ పార్ట్లో మరి బేస్ చేసుకొని మరి ఈ యొక్క ప్లేన్ చాప్టర్లో మనము యూజ్ చేస్తాము. మరి కాబట్టి ఇందులో ఈ చాప్టర్కి సంబంధించిన మార్కులు వచ్చేసి 5 మార్కులు, 2 5 × 2 10. మరి 10 మార్క్స్ 1 × 10 = 10 ఇది టోటల్గా మనకి 20 మార్క్స్ ఉంటుంది. కాబట్టి 20కి 20 మార్క్స్ మనము ఈజీగా తెచ్చుకోవచ్చు. మరి మీరు క్లాస్కి అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలి. మరి నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సెకండ్ యూనిట్ 2. సెకండ్ యూనిట్ 2లో ద లైన్, దాన్ని రైట్ లైన్ అని అంటాం. ఈ లైన్స్లో వచ్చేసి మనకి సిలబస్, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్, యాంగిల్ బిట్వీన్ ఏ లైన్ అండ్ ప్లేన్, కండిషన్స్ ఫర్ ఏ లైన్ టు లైన్ ఇన్ ఏ ప్లేన్, coplanarity of lines, next number of arbitrary constants in the equation of a line, sets of conditions which determine a line, shortest distance between two skew lines, next length of the perpendicular from a point to a line, next area of a triangle, next orthogonal projection on a plane, volume of a tetrahedron, మరి intersection of a 3 plane, next triangular prism. కాబట్టి ఇందులో మనకి 2 5 మార్కులు ఉంటాయి, ఒకటి 10 మార్క్స్ ప్రాబ్లం రాయాలి. ఇది కూడా మనకి 20 మార్క్స్ ఉంటాయి ఈ చాప్టర్లో కూడా. అందులో మనకి ముఖ్యంగా ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అంటాడు. కాబట్టి లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంది, మరి లైన్ ఈక్వేషన్ యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్ అంతా మనము తెలుసుకుంటాము. యాంగిల్ బిట్వీన్ ఏ లైన్ అండ్ ప్లేన్, దీనిపైన ఒక 5 మార్కులకు వస్తుంది మనకి. యాంగిల్ బిట్వీన్ ఏ లైన్ అండ్ ప్లేన్ రెండింటిది యొక్క
మనం యాంగిల్ ఎలా కనుక్కుంటాము అనేది. మరి కండిషన్ ఫర్ ఏ లైన్ టు లై ఇన్ ఏ ప్లేన్, కోప్లానరిటీ ఆఫ్ లైన్స్. కోప్లానరిటీ కూడా మనకి ఇవ్వవచ్చు 5 మార్కులకి. అందులో అదని ఇవ్వచ్చు, ఇవన్నీ ఇవ్వచ్చు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇన్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్. నెక్స్ట్ సెట్స్ ఆఫ్ కండిషన్స్ విచ్ డిటర్మైన్ ఏ లైన్. నెక్స్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్క్యూ లైన్స్ అన్నాడు. ఇది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ ప్రాబ్లం. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్క్యూ లైన్స్ అని, ఇది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి 10 మార్క్స్. నెక్స్ట్ ఇందులో ఇంకోటి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్మ్ ఫ్రమ్ ఏ పాయింట్ టు లైన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో ఏదో ఒక చాయిస్, ఈ లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ ఏ లైన్ అని అదన్నా, లేకుంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్క్యూ లైన్స్, ఆ రెండిట్లోనే మనకి ఒకటి 10 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఆర్థోగనల్ ప్రొజెక్షన్ ఆన్ ఏ ప్లేన్, ఇందులో ఒక 5 మార్కులకి ఇస్తాడు. మరి వాల్యూమ్ ఆఫ్ ఏ టెట్రా హైడ్రాన్, ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 ప్లేన్, ట్రయాంగులర్ రీజన్. కాబట్టి వీటిలో మనకి 5 మార్కులు ఇవి 2, మళ్ళీ 5 ఇంటూ 2 10, మరి 1 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 10. కాబట్టి టోటల్ ఈస్ 20 మార్క్స్. కాబట్టి మనకి పెద్ద కష్టం అంటూ ఉండదు. ఫస్ట్ సెమ్మే కష్టము, సెకండ్ సెమ్లో మనకి ఏమి ఇస్తాడు ఏమి అనేది కూడా మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది. కాబట్టి ఈ సెకండ్ సెమ్ ఈజీగానే ఉంటుంది. అంటే నేను చెప్పిన ఒక్కటి మాత్రం మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఈజీగా మీకు 10% మార్కులు వస్తాయి. నెక్స్ట్ వన్, థర్డ్ యూనిట్ స్పియర్. ఈ స్పియర్లో మనకి డెఫినేషన్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్, ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ త్రూ 4 నాన్ కోప్లానర్ పాయింట్స్. నెక్స్ట్ ప్లేన్ సెక్షన్ ఆఫ్ ఏ స్పియర్, intersection of 2 planes, 2 spheres. Next equation of circle, comma sphere through a given circle, intersection of a sphere and line, ఇది ఇంపార్టెంట్ 5 మార్క్స్ కి. నెక్స్ట్ టాంజెంట్ ప్లేన్స్, దానిపైన ఇస్తాడు 5 మార్కులకి. నెక్స్ట్ ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్, పోలార్ ప్లేన్, పోల్ ఆఫ్ ఏ ప్లేన్, మరి కాంజుగేట్ పాయింట్స్, మరి కాంజుగేట్ ప్లేన్స్, మరి యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 స్పియర్స్, ఇది ఇంపార్టెంట్ పాయింటే. మరి ఆర్థోగనల్ స్పియర్స్, ది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్. పవర్ ఆఫ్ ఏ పాయింట్, మరి రాడికల్ ప్లేన్, ఇది నెక్స్ట్ 10 మార్క్స్. కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్, కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్, ఇది ఒక 10 మార్క్స్. నెక్స్ట్ సింప్లిఫైడ్ ఫ్రమ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్, ఇందులో ఒకటి 10 మార్క్స్. ఈ కోయాక్సియల్లో సంబంధించినటువంటి ఒక 10 మార్క్స్ ఒకటి. నెక్స్ట్ మరి యాంగిల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 స్పియర్స్, ఆర్థోగనల్ స్పియర్స్, దానిపైన ఒకటి 10 మార్క్స్. కాబట్టి ఇందులో కూడా మనకి మరి ఏది 10 మార్క్స్ ఇస్తాడు, మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి 5 మార్క్స్ ఇవ్వవచ్చు అనే దానిపైన మనం గెస్ చేసి ఈజీగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఈజ్ ద కోన్. కోన్ వచ్చేసి మనకి డెఫినేషన్ ఆఫ్ ఏ కోన్ అని, వర్టెక్స్, ఈ వర్టెక్స్ కనుగొనడం అనేది 5 మార్కులకు మనకు ఖచ్చితంగా ఉంటుంది. వర్టెక్స్. నెక్స్ట్ గైడింగ్ కర్వ్, జనరేటర్స్, ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ విత్ ఏ గివన్ వర్టెక్స్ అండ్ గైడింగ్ కర్వ్, ఎన్వలాపింగ్ కోన్ ఆఫ్ ఏ స్పియర్, ఈక్వేషన్ ఆఫ్ కోన్స్ with vertex at origin are homogeneous. Next condition that the general equation of the second degree should represent a cone. Mari condition that a cone may have 3 mutually perpendicular generators. ఈ జనరేటర్ పైన ఒక మనకి 5 మార్క్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ లైన్ అండ్ క్వాడ్రటిక్ కోన్, tangent lines and tangent plane at a point, condition that a plane may touch a cone, reciprocal cones అనేది ఒకటి ఖచ్చితంగా 5 మార్కులకు ఉంటుంది. రెసిప్రోకల్ కోన్స్,
Next, intersection of two cones with a common vertex. Next, right circular cone. This is important too. Equation of the right circular cone with a given vertex and semi vertical angle. ఇదైనా ఇవ్వవచ్చు. ఇది కూడా మనకి 10 మార్క్స్ ప్రాబ్లమే. మరి ఇందులో రెసిప్రోకల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, రైట్ సర్క్యులర్ కోన్ ఇంపార్టెంట్, వర్టెక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి వీటిపైన మనకి గన్ షాట్గా ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మనం గమనిస్తే ఎవ్రీ సెమిస్టర్లో మరి ఖచ్చితంగా అవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో ద సిలిండర్ అన్నాడు. మరి డెఫినేషన్ ఆఫ్ ఏ సిలిండర్, ఈక్వేషన్ టు ది సిలిండర్ whose generators intersect a given conic and are parallel to given line. Enveloping cylinder of a sphere, ఇది ఇంపార్టెంట్ 5 మార్కులకి. మరి ద రైట్ సర్క్యులర్ సిలిండర్ అనేది 10 మార్క్స్ విత్ ఏ గివెన్. మరి ఇందులో ఈ రెండిట్లోనే మనకు ఒకటి 10 మార్క్స్ ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ ఇందులోనే ద సెంట్రల్ కాన్కాయిడ్ అని, కాబట్టి ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ అండ్ ద వేరియస్ సర్ఫేసెస్ represented by it shapes of some spaces, nature of ellipsoid, nature of hyperboloid on the of the sheet. మరి ఇందులో మనకి ఈ సిలిండర్లో కూడా ఉందని కూడా మనము గెస్ట్. కాబట్టి ఈ సాలిడ్ జామెట్రీలో మనకి ఈ సెమిస్టర్ 2లో ఉన్నటువంటి 5 యూనిట్స్. యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ ఈజ్ ప్లేన్, సెకండ్ యూనిట్ ఈజ్ లైన్, థర్డ్ యూనిట్ ఈజ్ స్పియర్, ఫోర్త్ యూనిట్ ఈజ్ కోన్, ఫిఫ్త్ యూనిట్ ఈజ్ సిలిండర్. కాబట్టి ఈ 5 యూనిట్స్ అనేది మనకి ఇక్కడ సెకండ్ సెమ్లో ఇవ్వడం జరిగింది. మరి వీటి యొక్క సిలబస్ కూడా పెట్టేసిన మీకు ఆ సిలబస్లో ఉన్నటువంటి సబ్ చాప్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనము యూనిట్ 1 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 1 స్టార్ట్ చేస్తే చూసినారా సిలబస్? హలో హలో, సిలబస్ అనేది జరిగింది. ప్రతి చాప్టర్లోన మనకు ఉన్నటువంటి 5 చాప్టర్లో ప్లేన్లో 2 5 మార్కులకి, ఒకటి ఎస్ఏ 10 మార్క్స్ రాయాలి. ప్రతి చాప్టర్ నుండి మనకి 20 మార్క్స్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా సెకండ్ యూనిట్లోనే, అదేవిధంగా థర్డ్ యూనిట్, అదేవిధంగా ఫోర్త్ యూనిట్, అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్. ఈ 5 యూనిట్లో మనము దాదాపుగా ఎలాంటి ప్రాబ్లమ్స్, కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు నేను అప్ టు డేట్ చాప్టర్ వైజ్గా మీకు పెట్టడం జరుగుతుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ స్టార్ట్ విత్ ఫస్ట్ యూనిట్ ప్లేన్. ప్లేన్ అంటే మనకి డెఫినేషన్ చూడండి. ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ ఇన్ విచ్ the line segment joining any 2 points of the surface lies completely in it అన్నాడు. అంటే ఒక సర్ఫేస్ పైన, అంటే సర్ఫేస్ అంటే ఏమి, ఉపరితలం అని అంటాం. అంటే ఏదైనా ఒక ఉపరితలం పైన 2 బిందువులు, 2 పాయింట్స్ అన్నాడు. ఆ 2 పాయింట్స్ ని కలిపే లైన్ జాయినింగ్, ఆ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ అన్నాడు. ఆ 2 బిందువులను కలిపే ఒక రేఖ ఉంటుంది, సరళ రేఖ అనేది, అదే మనం ప్లేన్ అని అంటాం. బిందువు అంటే పాయింట్ కదా సార్? పాయింట్, ఓకే సార్. పాయింట్ బిందువు అంటాం తెలుగులో. కాబట్టి ఆ 2 పాయింట్స్ అనేది ఆ సర్ఫేస్ పైన మనం తీసుకుంటే
ఆ సర్ఫేస్ పైన 2 పాయింట్స్ ని మనము లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అంటాడు. కలిపినప్పుడు అదే మనకి దాన్నే ప్లేన్ అని అంటాం. దాన్ని డెఫినేషన్ గా ఇట్ ఈజ్ ఎ సర్ఫేస్ ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ది సర్ఫేస్ లైస్ కంప్లీట్లీ ఇన్ ఇట్. ఇది దట్ ఈస్ కాల్డ్ ప్లేన్ డెఫినేషన్. ఓకే, మరి వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్లేన్ ఈస్, మరి ద ప్లేన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి. ఇది మరి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫార్మ్. ప్లేన్ అనే ఈక్వేషన్ ఫార్మ్ ఎలా ఉంటుంది అంటే మరి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఎప్పుడు ఏ టైంలో మనకి ప్లేన్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఎలా అంటే మనము చెప్పేటట్లుగా మనం ఉండాలి. కాబట్టి ఆ జనరల్ ఫార్మ్ వచ్చేసి మనకి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ నార్మల్ ఆఫ్ ఏ ప్లేన్. ఈ ప్లేన్ లో నార్మల్ ఎలా ఉంది అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎవ్రీ లైన్ ఆఫ్ ది ప్లేన్ విచ్ ఈజ్ కాల్డ్ నార్మల్ టు ది ప్లేన్. దట్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ అని కూడా అంటాం దీన్ని. నార్మల్ ప్లేన్ ఆర్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ అంటే నార్మల్ ప్లేన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ లో ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసినప్పుడు మరి ఆ లైన్ ఎలా ఉంటుందంటే చూడండి, దట్ ఈస్ కాల్డ్ ఇది ఒక లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ పైన ఇది ఒక లైన్ ఫామ్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. ఒక ప్లేన్ పైన పర్పెండిక్యులర్ లైన్ ఎలా ఉంది అంటే దాన్ని దేర్ ఎగ్జిస్ట్ ఏ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఎవ్రీ లైన్ ఆఫ్ ది ప్లేన్ విచ్ ఈస్ కాల్డ్ నార్మల్ టు ది ప్లేన్ ఆర్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. ఇది లైను, ఈ లైన్ పైన ఒక లైన్ పర్పెండిక్యులర్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్. ఓకే, మరి నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్, స్మాల్ ఏ కమా బి కమా సి ఆర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ది ప్లేన్. మరి డైరెక్షన్ రేషియోస్ ఏమంటే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. అంటే మనము ఈ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ది ప్లేన్ అన్నప్పుడు స్మాల్ ఏబిసి తీసుకుంటాం. ఓకే, మరి నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్ ఎలా ఉంది అంటే ఆ ప్లేన్ మరి నార్మల్ గా ఉన్నటువంటిది మరి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్. ఇదే నార్మల్ ఫార్మ్ అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ నార్మల్ ఫార్మ్ of the plane where L, M, N are direction cosines of the normal to the plane. మరి ఈ యొక్క నార్మల్ టు ది ప్లేన్ ఎలా ఉందంటే చూడండి, ఇక్కడ కింద సర్ఫేస్, ఈ సర్ఫేస్ అయినా ఒకటి పర్పెండిక్యులర్ ఉంది, అదే మనకి నార్మల్ ప్లేన్ అంటాం. ఒక ఉన్నటువంటి సర్ఫేస్ లో ఈ ఇది ఉంటుంది, దీన్నే మనము నార్మల్ ప్లేన్ అంటాం. నార్మల్ కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు perpendicular distance from origin to the plane. Perpendicular distance from origin to the plane అంటే ఆరిజిన్ పైన ఇక పర్పెండిక్యులర్ తీసుకుంటే మనము దాని యొక్క జనరల్ టు ఫార్మ్ ఆఫ్ ఇంటూ నార్మల్ ఫార్మ్ ఎలా ఉందంటే చూస్తాం. మెథడ్ గివెన్ మరి ప్లేన్ ఈక్వేషన్ ఏమి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 మరి డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. మరి డివైడ్ చేస్తే మరి ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ వై ప్లస్ సివై డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ జెడ్ ప్లస్ డి డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఉన్నప్పుడు దీన్ని మనము ఏఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాడు. సమ్మేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ మీన్స్ సమ్మేషన్ తీసేస్తే మనం ఏమి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని, దాన్నే సమ్మేషన్ రాస్తే
సమ్మేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ అని రాస్తే చాలు. కాబట్టి దీని అంతటిని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ని రూట్ ఆఫ్ సమ్మేషన్ ఏ స్క్వేర్ అని అర్థం. ఆ విధంగా సమ్మేషన్ పెడితే దాని మొత్తాన్ని మనం ఈ విధంగా రాసినట్లే. ప్లస్ బీవై డివైడెడ్ బై సమ్మేషన్ ఏ స్క్వేర్ ప్లస్ సిజెడ్ డివైడెడ్ బై సమ్మేషన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. మరి దిస్ ఈజ్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్ ఎల్ఎక్స్. ఎల్ అంటే ఏ బై రూట్ ఆఫ్ సమ్మేషన్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై ఎమ్. ఎమ్ అంటే బి బై రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ అని. మరి ఎన్ అంటే సి బై రూట్ ఆఫ్ సమ్మేషన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే మైనస్ డి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. దిస్ ఈజ్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్. కాబట్టి ఇక్కడ డెఫినేషన్ తెలుసుకున్నాం, ప్లేన్ డెఫినేషను. మరి ప్లేన్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది, మరి నార్మల్ టు ది ప్లేన్ ఎలా ఉంటుంది, మరి నార్మల్ ఫామ్ ఆఫ్ ది ప్లేన్ అనే దానిపైన మనము చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి మనము బేసిక్గా ఇవి ఐడియా ఉంటే మరి నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ది డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏ నార్మల్ టు ది ప్లేన్ 2x minus 2y plus z is equal to 5. కన్వర్ట్ ఇట్ ఇంటూ నార్మల్ ఫామ్. మరి దీని నుంచి మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మన నార్మల్ ఫామ్లోకి మార్చాలి. ఎలా మారుస్తామంటే చూడండి, ద ప్లేన్ ఈక్వేషన్ 2x minus 2y plus z is equal to 5. ఇది ఇచ్చినాడు. గివెన్ టు నార్మల్, గివెన్ టు ది ప్లేన్ ఈక్వేషన్ ఈస్ 2x minus 2y plus z is equal to 5. దెన్ 2x minus 2y plus z minus 5 equal to 0. మరి జనరల్ ప్లేన్ ఈక్వేషన్ ఏమి, ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d is equal to 0. దీన్ని కంపేరింగ్ చేస్తే a is equal to 2, b is equal to minus 2, c is equal to 1. ఓకేనా? దాన్నే a, b, c is equal to 2, minus 2, 1. ఇది ఎలా వచ్చింది అంటే మనము ఇచ్చినటువంటి ప్లేన్ ఈక్వేషన్లో జనరల్ ఫామ్ యొక్క ప్లేన్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకి ఏ, బి, సిను ఓ పాయింట్ వస్తుంది. దాన్నే మనము డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏ నార్మల్ అంటాం. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు 2, minus 2, 1. నెక్స్ట్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే 2 ఫస్ట్ కోఆర్డినేట్ యొక్క లెటర్ తీసుకుంటే 2 బై రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. కాబట్టి ఏమవుతుంది, రూట్ 9 అవుతుంది. 2 స్క్వేర్ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ 1. కాబట్టి 8, 9 అవుతుంది, రూట్ 9. కాబట్టి దాన్నే 2 బై రూట్ 9 ఇంటూ ఎక్స్ అని ప్లస్ మైనస్ 2 ఉంది కాబట్టి మైనస్ 2 డివైడెడ్ బై మరి రూట్ 9 అంటే 3 అని ఇంటూ వై ప్లస్ మరి 1 డివైడెడ్ బై రూట్ 9 అంటే 3 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5/3. టోటల్గా 5/3. కాబట్టి 2x/3 మైనస్ 2y/3 ప్లస్ z/3 ఈజ్ ఈక్వల్ టు 5/3. దిస్ ఈజ్ ఏ నార్మల్ ప్లేన్, నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్లోకి తీసుకొచ్చినాం అంటే గివెన్ ఈక్వేషన్ నుంచి మనము నార్మల్ ఫామ్ని ఎలా రాస్తాము అన్నటువంటి దానికి ఎగ్జాంపుల్గా ఈ ప్రాబ్లం మనము చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి చూస్తే, మరి ప్లేన్ ఈక్వేషన్ గివెన్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వేషన్ ఈస్ x ప్లస్ వై మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 5. దీన్నే మనము దెన్ x ప్లస్ వై మైనస్ 3z మైనస్ 5 ఈక్వల్ టు 0. మరి డైరెక్షన్ రేషియోస్ ఇందులో ఏమి, మరి జనరల్ ఫామ్ పోల్చుకుంటే ax అంటే x కోఎఫిషియంట్ a 1, మరి y కోఎఫిషియంట్ b 1, మరి z కోఎఫిషియంట్ c ఈజ్ -3. కాబట్టి డైరెక్షన్ రేషియోస్ a, b, c ఈజ్ ఈక్వల్ టు 1, 1, -3. therefore normal form is equal to 1 into x divided by root of 1 square plus 1 square plus -3 whole square. కాబట్టి రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 ప్లస్ 9 కాబట్టి రూట్ 11 అవుతుంది. అదేవిధంగా ప్లస్ వై, ఇది వై 1 ఇంటూ వై డివైడెడ్ బై రూట్ 11 మైనస్ 3 బై రూట్ 11 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 బై రూట్ 11. దిస్ ఈజ్ ద నార్మల్ ఫామ్.
ఇది ఎగ్జాంపుల్. ఈ 2 ఎగ్జాంపుల్ మనము నార్మల్ ఫామ్ అనేది ఎలా చేస్తాము అనేది ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్పడం జరిగింది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి నార్మల్ ఫామ్ ఎలా చేస్తాము అనేది. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్. అంటే ఈ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఎలా రాస్తాము అంటే మరి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మాడ్యులస్ ఆఫ్ డి డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇది మనం గన్ షాట్ గా ఈ యొక్క ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ ax plus by plus cz plus d is equal to 0 is modulus of d divided by root of a square plus b square plus c square. ఈ పాయింట్ మనకి గుర్తుండాలి. ఈ గుర్తుంటే మరి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయగలం. చూడండి మరి ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ 2x minus 3y plus 4z is equal to 12. చూడండి ఇందు ముందు మనం చెప్పినాము అదే మనకి ఇందులో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పినాం. ఆ ఫార్ములాకి ఇది ఎగ్జాంపుల్గా ప్రాబ్లం చేస్తాం. చూడండి ద గివన్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 2x minus 3y plus 4z minus 12 is equal to 0. ఇందులో హియర్ కంపేర్ చేస్తే జనరల్ ఫార్మ్ యొక్క ప్లేన్ ఈక్వేషన్ ని ax plus by plus cz plus d is equal to 0 కంపేరింగ్ ద మరి a is equal to 2, b is minus 3, c is 4, మరి d is 12 minus 12. కాబట్టి therefore the perpendicular distance from origin to the plane is equal to modulus of d by root of a square plus b square plus c square. ఇది ఫార్ములా మనకి. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ d అంటే మాడ్యులస్ ఆఫ్ minus 12 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ minus 3 హోల్ స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ 4 స్క్వేర్. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 12 divided by root of 4 plus 9 plus 16 is equal to 12 divided by root 29. ఇది మరి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ is equal to 12 by root 29. మరి ఫార్ములాకి సంబంధించినటువంటి ప్రాబ్లము మరి ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలనేది మనము చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. మరి యాంగిల్ బిట్వీన్ ది టూ ప్లేన్స్ అంటే టూ ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చి మరి యాంగిల్ కనుగొనము అంటాడు. కాబట్టి యాంగిల్ బిట్వీన్ టూ జనరల్ ప్లేన్స్ a1x plus b1y plus c1z plus d1 is equal to 0 and a2x plus b2y plus c2z plus d2 is equal to 0. Then the angle between the two planes cos theta is equal to modulus of a1 a2 plus b1 b2 plus c1 c2 divided by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus ct square. మీరు ఫార్ములా ప్రాబ్లం ఇస్తే ఎలా చేయాలి అంటే యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ అంటే మనకి జనరల్ ప్లేన్ ఫామ్ ఏమని గుర్తు రావాలి, ax plus by plus cz plus d is equal to 0. దాన్నే టూ ప్లేన్స్ అన్నాడు కాబట్టి a1x plus b1y plus c1z plus d1 is equal to 0 and a2x plus b2y plus c2z plus d2 is equal to 0. మరి cos theta is equal to modulus of a1 a2 plus b1 b2 divided by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus c2 square. ఈ ఫార్ములా గుర్తుండాలి. యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ అంటేనే మనకి ఫార్ములా ఐడియా రావాలి. వస్తే అందులో ఆ టూ ప్లేన్ ఈక్వేషన్ ని మరి గివన్ ప్లేన్ జనరల్ ఫార్మ్ ఈక్వేషన్ ని కంపేర్ చేస్తే మనకి a1 a2లు b1 b2లు c1 c2లు రాసుకొని అందులో ఫార్ములాలో అప్లై చేస్తే మనకి ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఓకే, మరి అది యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ అన్నప్పుడు ఆ యాంగిల్ ఎలా ఉంటుంది, ఆ ప్లేన్ ఎలా ఉంటుంది అన్న డయాగ్రామ్ కూడా ఇక్కడ మీకు రైట్ సైడ్ వేయడం జరిగింది. మరి ఆ డయాగ్రామ్ను బాగా గమనించండి. చూడండి ఇదొక ప్లేను, ఇక్కడ ఒక ప్లేన్ ఉంది. ఆ టూ ప్లేన్స్ మనము చూస్తే అబ్జర్వ్ చేస్తే అందులో ఇక్కడగా యాంగిల్లో
ఒక టీటా అని రాసిన, ఇక్కడ ఒక యాంగిల్లో టీటా. కాబట్టి ఎక్కడైనా మనకి అది టూ ప్లేన్స్ టచ్ అయినాయో అక్కడ మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ యాంగిలే కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు మోడలెస్ ఆఫ్ a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇది ఫార్ములా మనకి. దాన్నే ఒక నోట్ పాయింట్ గా మనము యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ దేర్ నార్మల్స్ అని కూడా చెప్పవచ్చు. అందులో కేస్ 1 మరి దీస్ ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్. దీస్ ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ యొక్క ఫార్ములా ఏమంటే మరి a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈజ్ ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ అంటేనే మనకి 0 అవుతుంది. a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీస్ ప్లేన్స్ ఆర్ ప్యారలల్, దెన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. ఈ రెండు ఫార్ములాస్ మనకు గుర్తుండాలి. ఎందుకంటే పర్పెండిక్యులర్ అన్నప్పుడు కండిషన్ ఏమి, ప్యారలల్ అన్నప్పుడు కండిషన్ ఏమనేది మనకి స్ట్రైక్ కావాలి. పర్పెండిక్యులర్ అంటేనే మనకి కండిషన్స్ లో a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈజ్ ఈక్వల్ టు 0. ప్యారలల్ అంటేనే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. ఇది గుర్తుండాలి. మరి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్ 3x మైనస్ 4y ప్లస్ 5z ఈజ్ ఈక్వల్ టు 0 మరి అండ్ 2x మైనస్ y మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 5. మరి ఈ రెండు ప్లేన్ ఈక్వేషన్ లో నుంచి మనము యాంగిల్ బిట్వీన్ యాంగిల్ కనుకొనము అన్నాడు. కాబట్టి ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు కాన్సెప్ట్ లో ఫార్ములా చెప్పినాం. మరి ఆ ఫార్ములా బేస్ చేసుకొని మరి ఎలా ఈ అప్లై చేస్తామని చూడండి. మరి ఫస్ట్ గివన్ ప్లేన్ ఈక్వేషన్స్ ఆర్ 3x మైనస్ 4y ప్లస్ 5z ఈజ్ ఈక్వల్ టు 0. మరి అందులో a1 ఈజ్ ఈక్వల్ టు 3, b1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, c1 ఈజ్ ఈక్వల్ టు 5. ఎలా రాసినాము అంటే జనరల్ ఫామ్ ని మనం కంపేర్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ ఈస్ 2x మైనస్ y మైనస్ 2z మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. అన్ని కంపేర్ చేస్తే a2 ఈజ్ ఈక్వల్ టు 2, మరి b2 ఈస్ y కోఎఫిషియంట్ మైనస్ 1, c2 ఈజ్ ఈక్వల్ టు z కోఎఫిషియంట్ ఈస్ మైనస్ 2. మరి therefore యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ ఈజ్ cos theta is equal to modulus of a1 a2 plus b1 b2 plus c1 c2. అంటే a1 a2 అంటే ఏమి 3 into 2 6 plus b1 b2 is minus 4 into minus 1 is plus 4 plus c1 c2 is 5 into minus 2 is minus 10 divided by root of a1 square అంటే 3 square, b1 square is minus 4 whole square plus c1 square is 5 square. అంటే ఏమి 3 square అంటే 9 plus 16 4 square and then 25 plus 5 square is 25, 25 is root 50 into మరి a2 square 4, b2 square 1, మరి c2 square minus 2 whole square is 4 కాబట్టి root 9 is 3. కాబట్టి 10 minus 10 0 న్యూమరేటర్ లో modulus of 0 is 0 divided by 3 into root 50. 0 by anything value is 0, therefore cos theta is equal to 0 అయితే cos theta is equal to cos 90, మరి cos gets cancel, theta is equal to 90 degrees. మరి we find the angle అన్నాడు కాబట్టి మరి యాంగిల్ is theta is equal to 90 degrees. కాబట్టి యాంగిల్ కనుక్కోవాలంటే మనం ఈజీగా ఆ ఫార్ములా గుర్తుంటే మన ఈజీగా ఇచ్చినటువంటి ఆ టూ ప్లేన్స్ లో a1 b1 c1 రాసుకుంటాం, మరి a2 b2 c2 రాసుకుంటాం. మరి యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ ఫార్ములా cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 divided by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus c2 square. అర్థమవుతుందా? హలో, అర్థమైందా? ఓకే సార్, ఇలాంటి ప్రాబ్లం చెప్పండి. చెప్పు, డౌట్ చెప్పు వంశీ, రేవంత్, చెప్పండి రా.
అర్థమైంది సార్. ఏదో డౌట్ ఎవరు అడిగేవారు చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, మరి x ప్లస్ వై మైనస్ 5z ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ 3y ప్లస్ 6z ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ప్లేన్స్ సీక్వెన్స్ ఇచ్చినాడు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అంటాడు. కాబట్టి మన ప్లేన్ జనరల్ ఫార్మ్ ఈక్వేషన్ మనకు తెలుసు, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 అనేది మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి గివెన్ ఈక్వేషన్స్ ఆర్, మరి ఫస్ట్ ఈక్వేషన్ ప్లేన్ ఈక్వేషన్స్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై మైనస్ 5z ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీన్ని కంపేర్ చేస్తే జనరల్ ఫామ్తో మరి a1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ 1, మరి b1 ఈజ్ వై కోఎఫిషియంట్ 1, మరి c1 ఈజ్ z కోఎఫిషియంట్ ఈజ్ -5. నెక్స్ట్ సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 2x ప్లస్ 3y ప్లస్ 6z ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దాన్ని కంపేర్ చేసుకుంటే మరి a2 ఈజ్ ఈక్వల్ టు 2, మరి b2 ఈజ్ ఈక్వల్ టు 3, మరి c2 ఈజ్ ఈక్వల్ టు 6. మరి therefore the angle between two planes is cos theta is equal to root of a1 a2 plus modulus of a1 a2 plus b1 b2 plus c1 c2 divided by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus c2 square. కాబట్టి a1 a2 అంటే 1 into 2 2 ప్లస్ మరి b1 b2 is 1 into 3 3 ప్లస్ c1 c2 is -5 into 6 is -30. కాబట్టి 2 plus 3 -30 divided by root of a1 square plus b1 square plus c1 square is root 27. మరి root of a2 square plus b2 square plus c2 square is 7. కాబట్టి మరి మాడ్యులస్ లో అబ్జర్వ్ చేస్తే -30 ప్లస్ 5 ఈజ్ -25 డివైడెడ్ బై 7 ఇంటూ రూట్ 27. మరి మాడ్యులస్ ఆఫ్ -25 ఈజ్ +25 డివైడెడ్ బై 7 ఇంటూ రూట్ 27. మరి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 25 బై 7 ఇంటూ రూట్ 27. మరి థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 25 డివైడెడ్ బై 7 ఇంటూ రూట్ 27. మరి అనదర్ యాంగిల్ ఈజ్ మరి థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 25 డివైడెడ్ బై 7 ఇంటూ రూట్ 27. ఈ విధంగా కూడా మనము రాయవచ్చు. ఇక్కడ పెట్టేసిన చాలు, ఆన్సర్ ఇదే, మనకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా మరి ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, 3 మీరు ప్రాక్టీస్ చేయండి. మరి అది ఇక్కడ చేసినాం, అవి కూడా చూడండి. 2x - 3y z 4z plus 11 is equal to 0. 3x 2y minus 3z plus 27 is equal to 0. మరి ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ మరి a1 is equal to 2, b1 is equal to -3, c1 is equal to 4. మరి d అవసరం లేదు మనకి అక్కడ ఫార్ములాలో, కాబట్టి d తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి a2 is equal to 3, b2 is equal to -2, c2 is equal to -3. మరి అవన్నీ కంపేర్ చేస్తే మరి ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అప్లై చేస్తే 2 into 3 ఎక్స్ కోఎఫిషియంట్స్ రాస్తే 6 6. మరి అదేవిధంగా వై కోఎఫిషియంట్స్ని మల్టిప్లై చేసుకుంటే -3 into -2 ప్లస్ 6. మరి జెడ్ కోఎఫిషియంట్స్ 4 into -3 -12 డివైడెడ్ బై రూట్ 29 into రూట్ 22. మరి 12 - 12 0, 0 by root 22 into root 29 is equal to 0 by anything value is 0. మరి cos theta is 0 అయితే implies cot theta is equal to cot 90, cos gets cancelled, theta is equal to 90 degrees. నెక్స్ట్ వన్, మరి ఇది 5 మార్కులకి ఇస్తే ఇవ్వవచ్చు ప్రాబ్లము. కాబట్టి x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 5, 5x ప్లస్ 3y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 9. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ప్లేన్ ఈక్వేషన్ లో మరి జనరల్ గా a1 ఈజ్ ఈక్వల్ టు 1, b1 ఈజ్ ఈక్వల్ టు 2, c1 ఈజ్ ఈక్వల్ టు 3. మరి సెకండ్ ప్లేన్ ఈక్వేషన్స్ లో వాటి యొక్క కోఎఫిషియంట్స్ రాసుకుంటే మరి a2 ఈజ్ ఈక్వల్ టు 5, b2 ఈజ్ ఈక్వల్ టు 3, c2 ఈజ్ ఈక్వల్ టు 1. మరి దేర్ఫోర్ మరి ద యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ ఈజ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మరి a1 a2 ఈజ్ 5 into 1 ఈజ్ 5 ప్లస్ b1 b2 ఈజ్
2 into 3 6 plus c1 c2 is 3 into 1 is 3. కాబట్టి modulus of 5 plus 6 plus 3 divided by root of 1 square plus 2 square plus 3 square is root 14 into root of 5 square plus 3 square plus 1 square is root 35 is equal to root 14 divided by root 35. Sorry, 5 plus 6 ఎంత 11 14 కాబట్టి 14 ఏం రాయొచ్చు రూట్ 14 ఇంటూ రూట్ 14 ఒక రూట్ 14 ఒక రూట్ 14 క్యాన్సిల్ అయితే రూట్ 14 బై రూట్ 35 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 14 బై 35 దాన్నే మనము 2/5 అన్నాడు. టీటా ఈజ్ ఈక్వల్ టు మరి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2/5 టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 2/5 ఆర్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 2/5. మరి ఇంకోటి నెక్స్ట్ చూడండి, ఇది కూడా అదే ప్రాబ్లమే. 2x minus y plus z is equal to 0. మరి x plus y plus 2z is equal to 7. మరి cos theta is equal to 2 minus modulus of a1 a2 2 into 1 2 y coefficient minus 1 into 1 minus 1 మరి z coefficient 1 into 2 2 2 minus 1 plus 2 4 అవుతుంది. 4 minus 1 is 3. Modulus of 3 is 3 divided by మరి root of 2 square plus of minus 1 whole square plus 1 square మరి root 6 ఇది root 6 is equal to 3 by root 6 into root 6 is 6 3 by 6 is 1/2 మరి cos theta is equal to 1/2 then cos theta is cos gets cancelled 60 degrees. ఇది మనకి యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ పైన మనం ఎలా చేయాలి, ప్రాబ్లం ఫార్ములా ఎలా అప్లై చేయాలి, మళ్ళీ వాటి యొక్క కోఎఫిషియెంట్స్ తీసుకొని మరి ఆ ఫార్ములాలు ఎలా అప్లై చేస్తామనేది ఇవి మనం ఎగ్జాంపుల్స్ మరి ప్రాబ్లమ్స్ వర్కౌట్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, equation of plane which is parallel to the plane plus cz plus o is ax plus by plus cz plus k is equal to 0. మరి ఇందులో మీరు గమనించండి, ఈక్వేషన్ ప్లేన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ది ప్లేన్ అన్నాడు. ప్యారలల్ అంటే ఎలా ఉంటుందంటే చూడండి, పైన ఒక ప్లేను కింద ఒక ప్లేను రెండింటికి ప్యారలల్ గా ఉండాల. ఆ లైన్ ఎంత ఉందో ఈ లైన్ కూడా అంతే ఉంది. మరి ఈ సర్ఫేస్ ఎంత ఉందో పైన ఉన్నటువంటి సర్ఫేస్ కూడా పై సర్ఫేస్ కింది సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంటుంది. అది ఈక్వేషన్ ఏమి, కింద మనం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ప్లేన్ ఈక్వేషన్. దానికి ప్యారలల్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి, దాన్నే దీని యొక్క ఈ ప్యారలల్ ప్లేన్ తీసుకుంటే నార్మల్ టు ది ప్లేన్ ఏ కామా బి కామా సి. కాబట్టి ఇందులో పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ వస్తుంది. ఆ కే వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మనకి ప్యారలల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? ప్యారలల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ అంటేనే మనం డైరెక్ట్ గా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చినటువంటి ప్లేన్ ఈక్వేషన్ ని ఏమి జనరల్ గా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ కాల్డ్ ప్లేన్ ఈక్వేషన్. మరి వాట్ ఈస్ ద కన్వర్ట్ ది ప్యారలల్ టు ది ప్లేన్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. కే నుంచి మరి నార్మల్ టు ది ప్లేన్ వస్తుంది, ఆ పాయింట్ ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అదే ప్యారలల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ గా ఒక ప్రాబ్లం చెప్దాం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ టు ది ప్లేన్ త్రూ ది పాయింట్ 4,0,1 అండ్ ప్యారలల్ టు ది ప్లేన్ 4x plus 3y minus 12z plus 8 equal to 0. మరి పాయింట్ కూడా వాడే ఇచ్చినాడు, మరి ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చినాడు, కానీ మనం కనుక్కోవాల్సింది ప్యారలల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. మరి ప్యారలల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ ప్లేన్ గివెన్ ఈక్వేషన్ ఈస్ 4x plus 3y minus 12z plus 8 equal to 0.
మరి ప్యారలల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 4x ప్లస్ 3y మైనస్ 12z ప్లస్ k అనుకోవాలి. ఇది మన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆడ ప్లస్ 8 ఉంది కదా, దాన్ని తీసేసుకొని మనము ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్ 4,0,1. ఈ పాయింట్ ని ఆ ప్లేన్ ప్యారలల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అందులో x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మరి 4 into 4 ప్లస్ 3 into 0 మైనస్ 12 into 1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. మరి 4 into 4 ఈజ్ 16 ప్లస్ 3 into 0 0 minus 12 into 1 minus 12 plus k is equal to 0. మరి 16 minus 12 is 4. 4 plus k is equal to 0. k is equal to minus 4. ఈ k వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్. కాబట్టి దేర్ఫోర్ ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ 4x plus 3y minus 12z minus 4 equal to 0. ఇది ప్లేన్ ఈక్వేషన్. ప్యారలల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ అంటే ఇది. అర్థమైందా? హలో ఎస్ సార్. హలో ఎస్ సార్, అర్థమైంది సార్. స్టాప్ చేస్తాను ఈ రోజుకి. ఓకే ఓకేనా? సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సార్. అయిపోయింది సార్, పోతారు మనుషులు అప్పుడే అయిపోయిందా.